ఇక ఖమ్మం జిల్లా బరహాన్పురంలోని ఓ అపార్ట్మెంట్ టవర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ రోజు దీపారాధన చేసి గుడికి వెళ్లింది ఓ కుటుంబం. అయితే తిరిగి వచ్చేలోపు అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో 2 గంటలు రెస్క్యూ చేసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. సంజన, ఇప్పటికే ఖమ్మం నగరంలోని బురాన్పురం ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ అయితే మంటలు అయితే చెలరేగాయి. ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించినటువంటి ఫ్లాట్ యజమానులు కొవ్వూరు సత్యరెడ్డి కుటుంబ సభ్యులు గుడికి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో వెలిగించిన దీపం అందుకొని అపార్ట్మెంట్ లో ఆ ఫ్లాట్ పూర్తిగా అయితే దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో కూడా పెద్ద ప్రమాదమే తప్పింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే పాల వ్యాపారం చేసేటువంటి కొవ్వూరు సత్యరెడ్డి ఇటీవల నగరంలోని బురాన్పురం ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ పిక్నిక్ టవర్స్ అయితే ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇంకా కొత్త ఇంట్లో త్వరలోనే రానున్నారు. ఇంట్లో ఇంటీరియర్ కావచ్చు, అదేవిధంగా కబోర్డులు పూర్తి చేశారు. ఈ తరుణంలో అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు రావడంతో అటు అపార్ట్మెంట్ లోని పక్క ప్లాన్ వారు కూడా ప్రాణభయంతో అయితే పరుగులు పెట్టారు. ఇక ప్రమాదంపై అటు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో కూడా 2 గంటలు శ్రమించి అయితే వీటి మంటలను అయితే ఆపివేశారు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పండుగ రోజు ఈ ఘటన జరగడంతో కాలనీ వాసులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.